అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో వస్తుంది. మీకు కొత్త రేషన్ కార్డు వచ్చే వరకు మరి రేషన్ కార్డుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ అర్హతలను నిర్ణయించింది, ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేసింది, మరి రేషన్ కార్డులో ఎప్పుడు ఇస్తారు అనే అంశాల మీద ప్రతి డౌట్‌ని క్లారిఫై చేస్తూ ఈ వీడియో అయితే ఉంటుంది. తప్పకుండా వీడియో చివరిదాకా వినండి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకెళ్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డుతో అయితే లింకు పెడుతోంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా రేషన్ కార్డు పొందడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు గత సంవత్సరం డిసెంబర్, జనవరి నెలలో ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం కూడా చాలామంది అప్లై చేసుకున్నారు. మరి ఇప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల మంజూరుకి అయితే 26వ తేదీ నుంచి తెలంగాణలో రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తోంది. దీనికి సంబంధించి గత 2 నెలల కింద జరిగినటువంటి సమగ్ర కుటుంబ కులగణన సర్వే ఆధారంగా తర్వాత ఈ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి మరి ప్రకటించింది. దీనికి సంబంధించి మరి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన పని అయితే లేదు. అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నా సరిపోతుంది. తర్వాత మన కులగణన సర్వేలో కూడా రేషన్ కార్డు లేదని అందరూ కూడా రాయించుకున్నారు. ఈ రెండింటి ఆధారంగా మరి ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడానికైతే తెలంగాణ ప్రభుత్వం గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి మీరు కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో పెట్టండి. ఇక చూద్దాం, వివరాలకు వెళ్తే ఇక్కడ జీవో కూడా జారీ చేసింది. ఫస్ట్ పాయింట్ నుండి కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లకు, తర్వాత మున్సిపల్ కమిషనర్లకి పరిశీలన కోసం పంపబడుతున్నాయి. ఇక మండల స్థాయిలో ఎండీఓ, మున్సిపల్ కమిషనర్ మొత్తం ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు అయితే బాధ్యులను చేశారు. ఇక జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ పర్యవేక్షణగా వ్యవహరిస్తారు. ఇక గ్రామాల వారీగా రేషన్ కార్డుల అర్హుల జాబితానైతే గ్రామ సభ మరియు వార్డు సభల్లో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాతే ఎవరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఆమోదిస్తారని చెప్పి ఇక్కడ ప్రకటిస్తున్నారు. దీనికి సంబంధించి చూస్తే గ్రామ సభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్ధిదారుల అర్హుల జాబితాను మండల, మున్సిపల్ లాగిన్లో ఇచ్చిన తర్వాత కలెక్టర్ ఆమోదంతో వారికి రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తారు. ఇక అర్హత కలిగిన ఒక వ్యక్తికి ఒకటే రేషన్ కార్డు ఉండేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏప్రిల్ ఉగాది నుంచి రేషన్ కార్డులపై సన్నబియ్యం కూడా పంపిణీ చేయాలని, ఒక్కొక్క సభ్యుడికి 6 కిలోల సన్నబియ్యం కూడా పంపిణీ చేయడానికి ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు విడుదల జారీ చేసింది, ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక కార్డులలో సభ్యుల మార్పులు, చేర్పులు, తొలగింపులు ఇవన్నీ కూడా జనవరి 26 నుంచి చేసుకోవచ్చు. ఇక దరఖాస్తులు అయితే కొత్తగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్నా సరిపోతుంది. సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో కూడా ఎవరైతే మాకు రేషన్ కార్డు లేదని రాయించుకున్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంది. ఇక గతంలో చాలామందికి ల్యాండ్ ఎక్కువ ఉన్నా, ఆదాయం ఎక్కువ ఉన్నా కానీ చాలామందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి. మరి వాటిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక కార్డులో కొత్తగా పెళ్ళైన వారికి యాడ్ చేయడం, ఇక్కడ ఎవరైనా కుటుంబ సభ్యులు వివాహమై వేరుగా నివాసం ఉంటుంటే వారు వేరే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే వారికి కూడా వేరే రేషన్ కార్డు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మొత్తం అయితే కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులు, తొలగింపులు ఇవన్నీ కూడా జనవరి 26 నుంచి చేస్తారు. అర్హత గల వ్యక్తికి ఒకే చోట ఒకటే రేషన్ కార్డు ఉండేలా చర్యలు అయితే తీసుకుంటుంది. ఆధార్తో లింక్ అయితే చేస్తున్నారు. అందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఎంత ఆదాయం ఉందనే దాన్ని బట్టి రేషన్ కార్డు ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇక గ్రామ సభ ఆమోదంతోనే లబ్ధిదారులు అయితే ఎంపిక చేయబోతున్నారు. 26 నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తారు. సమగ్ర కులగణన కుటుంబ సర్వే నివేదిక ఆధారంగా ఈ రేషన్ కార్డు అయితే మంజూరు చేయాలని చూస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి ఆదాయం 1,50,000 లోపు ఉండాలి. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలకు లోపు ఉన్నవారికి ఈ రేషన్ కార్డులో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక తరి భూమి 3.5 ఎకరాలు ఉండాలి. మెట్ట భూమి 7.5 ఎకరాల లోపు ఉంటే అర్హత ఉంటుంది రేషన్ కార్డుకి. ఇక తరి, మెట్ట భూములు 2 కలిపితే 5 ఎకరాలకు మించకుండా ఉన్న వారికి మాత్రమే ఈ రేషన్ కార్డు అయితే ఇస్తారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ రేషన్ కార్డు పొందడానికి అయితే అర్హత లేదు. అదేవిధంగా ప్రభుత్వ పెన్షనర్లకి కూడా ఈ రేషన్ కార్డు అయితే రాదు. ఇక దరఖాస్తులు అయితే మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక 4 చక్రాల వాహనాలు అంటే కారు లాంటివి ఉన్నవారికి అయితే రేషన్ కార్డు రాదు. అదేవిధంగా పెద్ద పెద్ద బిజినెస్లు ఉంటే కూడా ఈ కార్డులు అయితే కట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇక ఆస్తులు, ఉన్నతమైన జీవనశైలి పరిశీలన, వారికి ఎలాంటి భూములు ఉండవు, వారి ఆదాయం ఎంత ఉందో కూడా తెలియదు, అఫీషియల్గా తెలియదు. కానీ గ్రామంలో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఆస్తులు, ఉన్నతమైనటువంటి జీవనం గడిపేటువంటి వారు ఎవరనేది తెలిసిపోతుంది. కాబట్టి పరిశీలించి అధికారులే వారికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి అర్హత ఉందా లేదా అనేది అధికారులు కూడా నిర్ణయం తీసుకునే విధంగా విచక్షణ అధికారం అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక గ్రామ సభల ఆమోదంతోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. గ్రామ సభల్లో ఇక అందరి గురించి ఎవరెవరికి అప్లై చేసుకున్న వాళ్ళు, ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారు, లేకుంటే కుటుంబ సర్వేలో మాకు రేషన్ కార్డు లేదని చెప్పిన అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా వారందరి పేర్లు కూడా ఇక్కడ గ్రామ సభల్లో చదువుతారు. అందరూ కూర్చొని గ్రామ సభ ఆమోదించిన తర్వాతనే వారికి తెల్ల రేషన్ కార్డు అయితే మంజూరు చేస్తారు. ఇక గ్రామ సభల ఆమోదంతోనే లబ్ధిదారుల ఎంపిక. సమగ్ర కుటుంబ కులగణన సర్వే ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. ఎవరైనా పాత రేషన్ కార్డులో ధనవంతులు, అధిక ఆదాయం గల వారు ఉన్నా కానీ వారి కూడా తొలగిస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక జనవరి 21 నుంచి 24 వరకు ఈ గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి ఎవరు పేదవారు, ఎవరికి రేషన్ కార్డుల అర్హతలు ఉన్నాయి,
ఎవరెవరు ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు, సమగ్ర కుటుంబ సర్వేలో ఎవరెవరికి రేషన్ కార్డు లేదని చెప్పారు, వారందరికీ కూడా మార్పులు చేర్పులు కొత్త వారిని చేయడం, ఈ విధంగా అన్నిటి కూడా జనవరి 26 నుంచి ఇక కొత్త కార్డులు అయితే జారీ చేస్తారు. కలెక్టర్లకు, జిహెచ్ఎంసీ కమిషనర్లకు అయితే ఆ లిస్టు పంపిస్తారు, గ్రామ సభలో ఆమోదించిన లిస్టుని. ఇక మండల స్థాయిలో ఎంపీడీఓ, పట్టణాల్లో మున్సిపల్ కమిషనరు కూడా పరిశీలిస్తారు. ఇక జిల్లా స్థాయిలో ఆర్డీఓ, సివిల్ సప్లై అధికారి కూడా పరిశీలిస్తారు. ఇక క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత గ్రామాల వారీగా, మున్సిపాలిటీ వారీగా, నగరాల వారీగా, వార్డుల వారీగా ఎవరెవరు రేషన్ కార్డులకు అర్హులు గ్రామ సభలు పరిశీలించి, వార్డు సభలు పరిశీలించి తర్వాత లిస్టుని అయితే తయారు చేసి కలెక్టర్ ఆమోదిస్తారు. కాబట్టి గ్రామ వార్డు సభల్లో కూడా మరి ఫ్లెక్సీలలో కూడా ఎవరెవరికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు అనే అంశాలు కూడా ఫ్లెక్సీలలో వారి పేర్లు కూడా పెట్టాలని చెప్తున్నారు. వాళ్ళ పేర్లు ప్రదర్శించాలి, ప్రకటించాలి, తర్వాత చర్చ జరపాలని చెప్పేసి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఆల్రెడీ కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు కూడా అన్ని మండల, గ్రామ స్థాయి అధికారులకు కూడా మీటింగ్లో వివరించడం జరిగింది. ఏ విధంగా రేషన్ కార్డులు జారీ చేయాలనే అంశాల మీద పూర్తి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభలు, అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు అయితే జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి. గ్రామీణ ప్రాంతాల వారు 1,50,000 రూపు ఆదాయం సర్టిఫికేట్ తెచ్చుకోండి. పట్టణ ప్రాంతాల వారు అయితే 2 లక్షల లోపు ఆదాయం సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారి ద్వారా తెచ్చుకోండి. అప్పుడే మీకు అర్హత ఉంటుంది. కాబట్టి ఇక భూమి ఉందా లేదనేది ఇక్కడ భూభారతి అంటే గతంలో ధరణి వెబ్సైట్లో చూస్తే తెలిసిపోతుంది. మీ ఆధార్ కార్డు నెంబర్ కొడితే మీకు ఎంత భూమి ఉంది లేదా అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఎలాంటి మోసాలకు కూడా తావులేదు. అదిగాక గ్రామ సభలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గ్రామ సభల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అయితే జరిగే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా మొత్తానికి రాష్ట్రం మొత్తంలో ఒకే చోట ఒక వ్యక్తికి ఒకే రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకుంటారు. గతంలో ఒక్కొక్కరికి 2 మున్సిపాలిటీలో ఒక రేషన్ కార్డు, గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ కార్డు ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. అత్యధిక ఆదాయం కలిగి, అత్యధిక భూములు కలిగి ఉన్నవారు కూడా కొంతమందికి రేషన్ కార్డులు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. వారి కూడా కట్ చేస్తాం గ్రామ సభల్లో అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మొత్తానికైతే ఇప్పుడు చాలామంది మళ్ళీ అప్లై చేసుకోవాలా వద్దా అని అడుగుతున్నారు. ఎవరు కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రజాపాలనలో అప్లై చేసుకుంటే సరిపోతుంది. లేకుంటే సమగ్ర కుటుంబ సర్వేలో మీకు రేషన్ కార్డు లేదని చెప్పారు కాబట్టి మీకు ఖచ్చితంగా అర్హత ఉంటుంది. ఇంకా ఎవరైనా అత్యధిక ఆదాయం, ఎక్కువ భూములు ఉన్నవారు, వైట్ రేషన్ కార్డులు ఉంటే వారు స్వచ్ఛందంగా కూడా మాకు రేషన్ కార్డు వద్దని చెప్పేయచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆల్రెడీ గతంలోనే ప్రకటించింది. కాబట్టి కొత్తగా రేషన్ కార్డు కావాలనుకునేవారు, మీకున్న డౌట్స్, మరి ఏం చేయాలి, రేషన్ కార్డు రావడానికి, రేషన్ కార్డు రాకపోతే ఏం చేయాలి, రేషన్ కార్డు రాకపోతే కూడా మీరు ప్రతి సోమవారం ప్రజావాణి ప్రతి కలెక్టర్ ఆఫీస్లో జరుగుతుంది. ఆ ప్రజావాణిలో మీరు మీ యొక్క ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా కొన్ని కలెక్టర్లకు సంబంధించి కొన్ని నెంబర్లు కూడా ఉన్నాయి ప్రతి జిల్లాకు సంబంధించి. ఆ నెంబర్లకు ఫోన్ చేసి కూడా, కాంటాక్ట్ నెంబర్లో ఫోన్ చేసి కూడా మీరు సమాచారాన్ని స్వీకరించవచ్చు. మరి ఏ విధంగా రేషన్ కార్డు పొందాలనే అంశాల మీద కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. తప్పకుండా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని రెడీగా ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తాను. మీరు వీడియోస్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.